దశాబ్దాల కాలంగా ఉత్తరాంధ్ర ప్రజలు కోట్లాది మంది తెలుగువారు ఎదురుచూస్తున్న రైల్వే జోన్ కల ఎట్టకేలకు నెరవేరింది. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2026 జూన్ 1 నుంచి ఈ జోన్ అధికారికంగా తన కార్యకలాపాలను ప్రారంభించబోతుంది. ఏపీ రాష్ట్ర అభివృద్ధిలో ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం. అయితే ఈ గెజెట్ నోటిఫికేషన్ ప్రకారం జూన్ 1 నుంచి విశాఖపట్నం కేంద్రంగా కొత్త రైల్వే జోన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాబోతుంది. దీనివల్ల ఉత్తరాంధ్ర ప్రాంతం ఆర్థికంగా, పారిశ్రామికంగా మరింత బలోపేతం కాబోతుంది. కొత్తగా ఏర్పడే ఈ దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలో రాష్ట్రంలోని ప్రధాన డివిజన్లను చేర్చారు. విజయవాడ డివిజన్, గుంటూరు డివిజన్, గుంతకల్లు డివిజన్, ఈ 3 డివిజన్లు ఇకపై విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తాయి. దీనివల్ల పరిపాలనా నిర్ణయాలు వేగవంతం కావడమే కాకుండా స్థానిక అవసరాలకు అనుగుణంగా రైళ్ల రాకపోకలు, కొత్త ప్రాజెక్టుల కేటాయింపులో ప్రాధాన్యత లభించబోతుంది. విశాఖ రైల్వే జోన్ ప్రయాణం అనేక మలుపులు తిరిగింది. 2019 ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా ఈ జోన్ ఏర్పాటుపై అధికారిక ప్రకటన చేసింది. అయితే సాంకేతిక కారణాలు, భూసేకరణ, ఇతర పరిపాలనా పరమైన చిక్కుల వల్ల కొంతకాలం ప్రాజెక్టు నెమ్మదించింది. చివరకు 2025 జనవరిలో సమగ్ర ప్రాజెక్టు నివేదికకు కేంద్రం ఆమోదం తెలిపింది. అదే నెలలో ప్రధానమంత్రి చేతుల మీదుగా జోనల్ కార్యాలయ భవన నిర్మాణానికి కూడా శంకుస్థాపన జరిగింది. ఇప్పుడు గెజెట్ నోటిఫికేషన్ రావడంతో అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు కేవలం ఒక కార్యాలయం ఏర్పాటు మాత్రమే కాదు, ఇది ఏపీ ఆత్మగౌరవ ప్రతీక. జూన్ 1 నుంచి ప్రారంభం కాబోతున్న ఈ ప్రయాణం రాష్ట్ర రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలకబోతుంది. కొత్త రైళ్లు, మెరుగైన సౌకర్యాలు, ఉపాధి అవకాశాలతో విశాఖపట్నం రైల్వే మ్యాప్లో మరో మైలురాయిని అధిగమించబోతుంది.